డ్యాన్స్ అంటే కేవలం కాళ్ళు చేతులు కదపడమే కాదు, మనసు కూడా కదిలించాలి అని తెలియజెప్పిన అతి కొద్ది మంది కొరియోగ్రాఫర్స్లో శివశంకర్ మాస్టర్ గారు ఒకరు. మరి ఆయన కంపోజింగ్లో వచ్చిన సాంగ్స్ లిస్ట్ ఏంటో చూద్దాం. విశాల్ హీరోగా నటించిన వాడు వీడు మూవీలో విశాల్ లేడీ గెటప్తో డియో డియో డోలే అంటూ వేసే డ్యాన్స్కి కంపోజర్ మన శివశంకర్ గారే. ఆ స్టెప్స్ అయితే కిర్రాక్గా ఉంటాయి. ఇంకా అరుంధతి సినిమాలో భూమ్ భూమ్ భుజంగం అనే సాంగ్కి అనుష్క సోను సూదులపై చిత్రీకరించిన తీరు అమ్మ బొమ్మాలే అనిపిస్తుంది. ఇంకా మంచు మనోజ్ దొంగ దొంగది సినిమాలో మన్మథ రాజా అనే సాంగ్ అంత లావాటి మనోజ్తో అంత ఫాస్ట్ బీట్ సునాయాసంగా వేయించడంలో ఆ కంపోజింగ్ స్టైల్ని మెచ్చుకోవలసిందే. ఇంకా శివశంకర్ మాస్టర్కి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన సాంగ్ మగధీర సినిమాలో ధీర ధీర. ఇంకా యమదొంగ సినిమాలో యమలోకంలో వచ్చే యంగ్ యమ అనే సాంగ్కి కిరాక్ స్టెప్లే ఇచ్చారు కదా. ఇంకా రాజన్న మూవీలో అమ్మ అవని అనే పాటకు కంపోజర్ కూడా ది గ్రేట్ శివశంకర్ మాస్టరే. ఇంకా అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఖైదీలో 3 పాటలు రగులుతుంది మొగలి పదకు సలీం మాస్టర్ గారితో కలిసి వర్క్ చేశారు. ఇంకా అలాగే వేదం నాదం మోదం అనే సాంగ్ కూడా, ఇంకా అలాగే గోరింట పూసింది అనే సాంగ్. ఇంకా అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలో 5 రోజుల పెళ్లిలో ఒక ఘట్టానికి నృత్య దర్శకత్వం వహించారు మాస్టర్. ఇంకా మహాత్మా సినిమాలో నేలపూరి గాజుల సాంగ్కి అద్భుతమైన కొరియోగ్రఫీ ఇచ్చి ఆకట్టుకున్నారు. అలాగే ఢమరకం సినిమాలో హై వోల్టేజ్తో శంకర్ మహాదేవన్ గారు ఆలపించిన శివ శంకర అనే సాంగ్కి కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టరే. ఇంకా ఈయన కంపోజింగ్లో వచ్చింది అల్లరి పిడుగు సినిమాలో మల్లెల్లోని ఇల్లేరా అనేది. ఇంకా అలాగే మంజునాథ సినిమాలో ఓహో గరళ కంట అనే సాంగ్కి కూడా ఈయన కొరియోగ్రాఫర్. ఇంకా శకలక శంకర్ హీరోగా నటించిన డ్రైవర్ రాముడు సినిమాలో టైటిల్ సాంగ్. ఇంకా అమ్మోరు సినిమాలో అమ్మ అమ్మోరు తల్లి అనే సాంగ్కి కొరియోగ్రఫీ అందించారు. ఇంకా నాగ పౌర్ణమి సినిమాలో అందాల నాగవల్లి అనే సాంగ్. అలాగే బాలకృష్ణ గారు హీరోగా నటించిన భలే తమ్ముడు సినిమాలో టోటల్ సాంగ్స్ అన్నిటికీ కొరియోగ్రాఫర్ మన శివశంకర్ మాస్టరే. ఇంకా అలాగే అజిత్ హీరోగా నటించిన అవతారుడు సినిమాలో హైలైట్గా ఉండే హరి ఓం మాధవ సాంగ్కి కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గారు. మరి తెలుసుకున్నది కదా ది గ్రేట్ శివశంకర్ మాస్టర్ గారి కంపోజింగ్లో వచ్చినటువంటివి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.